హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్లస్ ఈ మన దీన్ని రెండు పక్క పక్కనే నేను పెట్టున్నాను. దీన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఎలా ఉండాలి, ఏ చార్ట్స్ మీరు వాడితే బెటర్గా ఉంటుంది అనేది మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. ఫస్ట్ మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్ నేను 1 minute టైం ఫ్రేమ్ పెట్టి క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మీకు ఒకసారి చూపిస్తామని చెప్పి ఇక్కడ పెట్టాను. ఫస్ట్ మామూలుగా మాది లైవ్లో నడుస్తుంటుంది, అంటే మీకు ఎవ్రీ 7 seconds 8 secondsగా అది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంటే మీరు దీంట్లో 1 minute క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, అంటే 1 minute క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే 1 minute అయిన తర్వాత మీకు అది క్యాండిల్ గ్రీనా రెడ్డా తెలుస్తూ ఉంటుంది. అంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో తెలుస్తుంటుంది. నేను దీన్ని జెరాడోలో నుంచి రికార్డ్ చేశాను, అందుకోసమని మీకు జెరాడోలో క్లియర్గా వస్తుంది. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ మార్చాను చూడండి. మార్చి నేను దాన్ని క్యాండిల్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసి ఫస్ట్ చూడండి, మీకు పెద్ద గ్రీన్ క్యాండిల్ బార్ ఫామ్ అయింది. అంటే నిన్నటితో కంపేర్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు. దాని తర్వాత ఏమైంది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తున్నది కదా మీకు. ఆ గ్రీన్ క్యాండిల్ తర్వాత 5 minutes వరకు, అంటే నేను 5 minutes టైం ఫ్రేమ్ మార్చాను కాబట్టి 5 నిమిషాల తర్వాత మీకు ఆ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి 5 నిమిషాల తర్వాత ఏమవుతుంది అని చెప్పి దాంట్లో చెక్ చేసుకునే దానికి అది అట్నే పెట్టి రికార్డ్ చేశాను. 5 నిమిషాల తర్వాత ఫైనల్లీ అది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అది మీరు చూస్తారు లాస్ట్ వరకు. ఇక్కడ మన రైట్ సైడ్ చూస్తే మీరు ఇక్కడ మీకు 24,189 దగ్గర మనకి నిఫ్టీ ఓపెన్ అయింది. నిఫ్టీ 50 ఓపెన్ అయిన తర్వాత పైకి ఎక్కడికి వెళ్ళాలి, 24,000 ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఉంటే ఓపెన్ క్రాస్ అవుతుంటే బై, ఓపెన్ బ్రేక్ అవుతుంటే సెల్ అని చెప్పాను కదా. మీరు మార్నింగ్ అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవ్వగానే మీరు 24,246 దగ్గరికి వెళ్ళింది. 24,318కి వెళ్ళింది. దాని తర్వాత 24,390కి వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళలేదు. 378 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చి 24,318 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అంటే కొంచెం కిందకు వచ్చి మళ్ళీ 24,318కి వెళ్ళింది. అక్కడి నుంచి బ్రేక్ అయ్యి డిసెసివ్గా 246కి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళింది. కరెక్ట్గా ఈ 24,316 ఇక్కడ బ్రేక్ అవుతున్నప్పుడు 10 o'clock ఆ టైంకి నేను ఈ 10:30 ఆ టైంకి నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత చూడండి, అది 24,318 దగ్గర నుంచి రికార్డ్ చేస్తే అది నేరుగా ఎక్కడికి వస్తున్నా చూడండి, 24,246కి రావాలి. అది 24,246కి వచ్చింది వస్తుంది. ఒకవేళ 24,246 టచ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనం చూస్తున్నప్పుడే 24,246కి వస్తుంది. అది అంటే నేను అంతవరకు రికార్డ్ చేసిన, అది ఎంతవరకు 24,246 ఆల్రెడీ టచ్ అయింది టార్గెట్. టచ్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళింది, దానికన్నా కింద. ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒకవేళ రివర్స్ వచ్చిందనుకోండి, పైకి వచ్చిందనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ 24,318కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేదానికి ట్రై చేస్తుంది. 24,318 కానీ వెళ్ళకుండా 24,246 బ్రేక్ అయిందనుకోండి, కింద లెవెల్ వచ్చి 24,189. ఇక్కడ మనం చూడండి, మీరు మనకు అర్థమవుతుంది క్లియర్గా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పని. ఇది ఆల్రెడీ 24,246 బ్రేక్ అయింది. బ్రేక్ అవుతున్నది, మళ్ళీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్ ఇటు బ్రేక్ అయిందంటే 24,189కి వెళ్ళాలి, లేదా రివర్స్ వచ్చిందంటే 24,318కి వెళ్ళాలి. ముందు ఈ రెండు తెలియాలి. ఇదే మీరు సోకాల్డ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అని మీకు గంటలు మీకు వీడియోస్ పెట్టేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. మీకు ఆప్షన్ చార్ట్స్ చూపించి మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అంత కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఈ చార్ట్ పెట్టుకుంటే మీకు వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. మీరు చూసుకోండి ఇక్కడ కంటిన్యూస్గా. ఇప్పుడు నేను వాచ్ చేస్తాం, ఇంకొక అనదర్ 2 minutes ఉంది కాబట్టి మనం వాచ్ చేస్తాం. దీంట్లో మీకు ఐడియా వస్తుంటుంది అసలు వాట్ ఈస్ ఇట్ అని చెప్పని. ఇక్కడ చూడండి, ఇంకా అసలు క్యాండిలే ఫామ్ కాలేదు. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే లోపల అది 318 నుంచి 246కి వచ్చేసింది. 218 బ్రేక్ అవుతున్నప్పుడు ఆ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. 5 నిమిషాల్లో దగ్గర 318 నుంచి ఆల్మోస్ట్ 246, అంటే దగ్గర ఆల్మోస్ట్ 40 పాయింట్లు పడిపోయింది 5 నిమిషాల్లో. 5 నిమిషాల్లో ద ఫాల్ ఈజ్ నియర్లీ అరౌండ్ 40 పాయింట్స్ ఆఫ్ నిఫ్టీ పడిపోయింది. ఇక దీన్ని ట్రేడ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హౌ దే విల్ ట్రేడ్ ఇట్ అని చెప్పి. అందులో ఏంది, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు. ఆప్షన్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఆప్షన్ని దీన్ని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంటారు. సో ఆల్రెడీ మీరు తీసుకున్న ఆప్షన్ ఇంకా క్యాండిలే ఫామ్ అవ్వలేదు. మీకు ఇక్కడ చూడండి, క్యాండిల్ ఇప్పుడు ఫైనల్లీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చిన్నది.
ఇంకా గ్రీన్ ఇప్పుడు గ్రీన్ పెద్దగా ఉన్నది, ఆ గ్రీన్ తగ్గిపోయింది, అంటే రెడ్ కలర్కి వస్తున్నది, అంటే గ్రీన్ చిన్నది అయిపోయింది. ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడైనా ఆల్రెడీ మనకి 246 టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నది, 256 వరకు వెళ్ళింది. ఇప్పుడు చూడండి మీకు మారుతూ వస్తున్నది ప్రైస్ చూడండి మీరు. దీంట్లో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ దగ్గర హై తక్కువైపోయింది, ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయి ఇక్కడ మీద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మీరు మనం వాచ్ చేసుకోవాల్సింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు ఏది క్యాండిల్స్టిక్ చార్ట్స్ బెటరో మీరు ఆలోచించుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.